టమాటా ఆనియన్ రేట్లు కేజీ 70 రూపాయలు రా. క్యాలీఫ్లవర్ అయితే 100 రూపాయలు. వెజిటేబుల్స్ పక్కన పెట్టు, ఫ్రూట్స్ అయితే లగ్జరీ. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 11% కి రీచ్ అయింది. ఈ ఇయర్ మొత్తంలో ఇదే హైయెస్ట్. నీకు వచ్చే సాలరీ మీద 30% ట్యాక్స్, ఎసెన్షియల్స్ మీద 18 to 20% ట్యాక్స్. అసలు ఏం ఖర్చులు వద్దురా, డబ్బులు దాచుకుందాము అనుకున్నా సరే సేవింగ్స్ మీద కూడా ట్యాక్సులు పెంచారు. ప్లెయిన్ పాప్కార్న్ మీద 5% జిఎస్టీ, దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తే 12% జిఎస్టీ, దాంట్లో క్యారమెల్ యాడ్ చేస్తే 18% జిఎస్టీ. కోకోనట్ మీద జిఎస్టీ లేదు, కానీ కోకోనట్ వాటర్ తాగాలి అనుకుంటే 12% జిఎస్టీ. కోకోనట్ స్లైసెస్ కావాలి అనుకుంటే 18% జిఎస్టీ. బుక్స్ మీద జిఎస్టీ లేదు, కానీ నోట్ బుక్స్ మీద 12% జిఎస్టీ. హోటల్లో రోటీ తింటే 5% జిఎస్టీ, అదే పరాటా తింటే 18% జిఎస్టీ. ఈవీ నుంచి సెకండ్ హ్యాండ్ కార్ వరకు 18% జిఎస్టీ. అదే కొత్త కారు కొనుక్కోవాలి అనుకుంటే 30 to 40% ట్యాక్స్. దాన్ని రోడ్డు మీద నడపాలి అనుకుంటే టోల్ ట్యాక్స్. పెట్రోల్ అయితే సెంచరీ కొట్టేసింది, రూపీ రేటు మెల్లమెల్లగా పడిపోతుంది. క్యాపిటలిజం లో ఉంటున్నాం, క్యాపిటల్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. జర టమాటా రేట్లు, ఆయిల్ ప్యాకెట్ రేట్లు చూసుకొని అమ్మాయిలకి ప్రామిస్లు చేయండి, నిన్ను మహారాణిలా చూసుకుంటా, నీకు వజ్రాల మేడలు కట్టేస్తా అంటే బయట ఆయిల్ రేట్లు పగిలిపోతున్నాయి. అలాగే 2025 కొంచెం కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిన టైం. ఈ పర్టికులర్ 5 years లోనే మన లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. అది పెళ్లి అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, చావ్ అవ్వచ్చు. ఏది ఎటు నుంచి అటాక్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. ఏ తొక్కలో కెరీర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటే చాలు అనుకుంటే మనం ఏం చేయలేం.